మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో విచారణ కొనసాగుతుంది. నేడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఉప్పరపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. బెయిల్ కోసం పైలట్ రోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. మరోవైపు నిందితులను మరో 5 రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లపై ఇవాళ ఉప్పరపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో విచారణ కొనసాగుతుంది. నేడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఉప్పరపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. బెయిల్ కోసం పైలట్ రోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. మరోవైపు నిందితులను మరో 5 రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లపై ఇవాళ ఉప్పరపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో విచారణ కొనసాగుతుంది. నేడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఉప్పరపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసులో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికీ కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని కస్టడీకి తీసుకొని విచారించారు. అయితే ఈరోజు మరొకసారి పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, అదేవిధంగా నమేష్ శర్మ, ఈ ముగ్గురిని కూడా మరొకసారి కస్టడీ కోరుతూ ఇప్పటికే పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీంతోపాటు నిందితులు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే గతంలో 2 సార్లు కస్టడీ తీసుకొని విచారించిన నేపథ్యంలో సరైనటువంటి ఆధారాలు లభించకపోవడంతో మరొకసారి కస్టడీ కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ ఉప్పరపల్లి కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్పై ఇప్పటికే వాదనలు కంప్లీట్ అయినాయి. అటు కస్టడీ పిటిషన్తో పాటు నిందితుల బెయిల్ పిటిషన్పై కూడా ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పు ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు ఎలాంటి తీర్పు ఇస్తుంది? ఎందుకంటే ఇప్పటికే 2 రోజుల పాటు నిందితుల్ని 2 సార్లు అటు కస్టడీ తీసుకొని విచారించిన నేపథ్యంలో మూడోసారి పోలీస్ కస్టడీకి అనుమతిస్తుందా? ఎందుకంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో పోలీసులపై కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో అటెంప్ట్ టు మర్డర్ కేసుతో పాటు మరోవైపు విధులకు ఆటంకం కలిగించినటువంటి కేసు, మరోవైపు డ్రగ్స్ కేసు, మరోవైపు గన్స్ కొనుగోలు చేసినటువంటి కేసు, ఈ అన్ని కేసులతో పాటు నిందితులు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీరి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వీటన్నిటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. వారిని పూర్తిగా ఇంకా విచారించిన అవసరం ఉంది. వారి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇందులో భాగంగానే మూడోసారి కస్టడీ కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు పిటిషన్పై ఏ విధమైన తీర్పు ఇస్తుంది? మరోవైపు నిందితులు మాత్రం, అంటే నిందితుల తరపు న్యాయవాదులు మాత్రం ఇప్పటికీ 2 సార్లు కస్టడీకి వేశారు, 2 సార్లు కస్టడీ తీసుకొని విచారించారు. కాబట్టి ఇంకా మూడోసారి కస్టడీకి అవసరం లేదు, ఖచ్చితంగా ఇప్పుడు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు నిందితుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇరువాదనలు విన్నటువంటి ఉప్పరపల్లి కోర్టు ఈరోజు మరికాసేపులోనే నిందితులకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్తో పాటు మరోవైపు కస్టడీ పిటిషన్ కూడా తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ కస్టడీకి ఇస్తే బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తుంది, ఒకవేళ బెయిల్ ఇస్తే మాత్రం కస్టడీ పిటిషన్ తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి మధ్యాహ్నం తర్వాత ఈ పిటిషన్పై కోర్టు తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.